ఉపదేశ సారం టాక్ 25. సో ఇప్పటి వరకు చెప్పుకున్న ఉపదేశ సారాన్ని ఒకసారి మనం విహంగ వీక్షణం కనుక చేయగలిగితే, అంటే ఏ ఆధారం లేకుండా మనస్సుని నిలబెట్టడం అన్నది అందరికీ చిక్కే విషయం కాదు. తద్వారా ఏదో ఒక ఆధారం కనుక తీసుకుంటే మనసు ఈజీగా కూర్చుంటుంది. సో అందుకని భక్తి మార్గము, ఆ తర్వాత రకరకాల యోగ మార్గాలు, ఆ తర్వాత జపతపాదులు, ఆ తర్వాత మననం స్మరణం, ఆ తర్వాత ఇంకా ధ్యానము, ఆ తర్వాత అజపము, ఇట్లాంటివన్నీ మనకి ఈ క్షణం ప్రపంచంలో కూడా రెలవెంట్. ఆధ్యాత్మిక పేరు మీద కొందరు ధ్యానాలు చేస్తున్నారు, కొందరు జపాలు చేస్తున్నారు, కొందరు చాంటింగ్ చేస్తున్నారు. బట్ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీకి వీటికి ఏ సంబంధం లేదని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో ఆ మొదటి శ్లోకం నుంచి ఒక 10-15 శ్లోకాల వరకు ఇట్లాంటి విషయాల గురించి చర్చ ఉంది. రాను రాను ఈ లాస్ట్ 5 శ్లోకాస్లో క్లియర్గా సెల్ఫ్ వైపు డైరెక్ట్ చేయబడ్డాయి ప్రతి వాక్యము శ్లోకంలోనిది. అంటే మనసు అంటే ఆలోచనల కలయిక, ఆలోచన లేకపోతే మనసు ఉండదని, లేకపోతే ఇంతసేపు నీ ఆ ఆలోచనలు బయట ఉన్న దృశ్యం మీద దృష్టి పెట్టాయి, అంటే వస్తువు మీదనో మనిషి మీదనో సిద్ధాంతం మీదనో దాన్నే పట్టుకొని ఉన్నాయి. ఆ దృష్టిని వెనక్కి మలిపితే దాని కాన్సిక్వెన్స్ ఏమిటి అన్నది ఒక చర్చ. ఆ తర్వాత ఈ మనస్సు ఎక్కడుంది అని నిజంగా మనస్సు యొక్క మూలంలోకి తెంగి చూస్తే అసలు మనసే లేదని తెలుస్తుంది అనేది ఒక చర్చ. ఆ తర్వాత ఈ అబద్ధపు నేను, అంటే ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక వ్యక్తి చిన్న పిల్లవాడిని చూసి ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అని ఒక ప్రాణప్రతిష్ఠ చేస్తారు. దాన్ని నమ్మి అక్కడి నుంచి ఇది నేను ఇది నేను ఇది నేనని చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు మానవ జాతిలో అందరికీ వర్తిస్తుంది. ఇది ఒక అబద్ధపు నేను. సో ఏది నిజమైన నేను, ఏది అబద్ధము నేను అని ఎట్లా తెలుసుకోవాలనే దానికి అత్యంత తేలికైన వ్యాఖ్య నిన్న చెప్పున్నాను. అదేమిటి, ఏదైతే నేను అనుకుంటున్నావో అది వచ్చిపోతుంది అనుకో, లేదా కాలంలో కొంతసేపే ఉంటుంది అనుకో, అది నీవు కాదని అర్థం. నేను డాక్టర్ అనుకున్నాను, నువ్వు జీవితకాలం డాక్టర్గా ఉండవు. తింటున్నప్పుడు నువ్వు డాక్టర్గా ఉండవు. బాత్రూంలో నువ్వు డాక్టర్గా ఎలా ఉంటావు? ఒక భర్త జీవితకాలం భర్తగా ఎలా ఉంటాడు? భార్య సమక్షంలో భర్తగా ఉండొచ్చు, అది ఫైన్. పిల్లల సమక్షంలో అతను భర్తగా ఎట్లా ఉంటాడు? తండ్రిగా ఉంటాడు. మిత్రుల సమక్షంలో ఒక సాటి మిత్రుడుగా ఉంటాడు. ఇవేవీ నిజము కాదు. మరి ఎవరు అంటే నిజమైన నేను అంటే ఒక అనామకత. అందుకే అందరి యోగులు డిక్లేర్ చేశారు, ఐఎమ్ ఆల్సో డిక్లేరింగ్ దట్ ఐఎమ్ ఏ నోబడి. సో ఇది ఒక టైటిల్ కాదు. నోబడినెస్ అనేది ప్రకృతి యొక్క మూల స్థితి. ఏ డాగ్ ఈజ్ ఎ నోబడి, ఏ క్యాట్ ఈజ్ ఎ నోబడి, and an enlightened man is a nobody because he realized his true nature, nobodiness. సో ఈరోజు శ్లోకం అష్టావక్ర సంహితలోను, దాంతోపాటు నిర్వాణ శతకంలోను ఎగ్జాక్ట్గా ఈ శ్లోకం లాంటిదే చెప్పబడ్డది, సిమిలర్ లైన్స్లో. దాని గురించి చెప్పుకుందాం సరదాగా. చెప్పుకునే కంటే ముందు రమణ మహర్షి గురించి మనం పాడుకునే పాట ఒకసారి పాడుకొని, వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణ
నీ స్థితి నా హృదయం. ఇప్పుడు ఏదేది నేను అనుకుంటున్నావో అదంతా నీవు కాదనుకో, బాత్ ఖతం. ఏ పుస్తకాలు, ఏ గురువుల ప్రవచనాలు ఏం అక్కర్లేదు. ఏవేవి నీవు అనుకుంటున్నావో, నీ ఉద్యోగం నీదనుకుంటున్నావా, నీ శరీరం నీదనుకుంటున్నావా, నీ సెన్సెస్ నీదనుకుంటున్నావా, దాని ద్వారా పొందే ఒక ప్లెజర్ నీదనుకుంటున్నావా, నేను అనుకుంటున్నావు ఏమనుకో, ఇదంతా మనిషి యొక్క అజ్ఞానానికి లెక్క. సో ఈరోజు శ్లోకంలో అదే ఉంటుందన్నమాట. విగ్రహేంద్రియ ప్రాణధీతమా నాహమేక తజ్జడం హ్యసత్. అంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి, అవిద్య ఇవేవి నేను కాదు, ఇవన్నీ జడములు. ఏక సద్రూపమే నేను. అంటే వీటిని ఒకానొకటి అనుభవిస్తున్నది. అంత మాత్రం చేత అది ఇది కాదు అని. ఎగ్జాంపుల్, నేను బైక్ నడుపుతున్నా, బైక్ మీదనే కూర్చున్నా, నేను బైక్ అయిపోను. నువ్వు అనొచ్చు బైక్ నాది అని, కానీ బైక్ నేను అని ఎప్పుడు అనవు. కానీ ఆ తాదాత్మ్యత ఎంత బలంగా ఉంటుందంటే, బైక్ ఏమన్నా ఎవరన్నా సుట్ట పెడితే నీకు సుట్టపడేట్టు బాధ కలుగుతుంది. బైక్ పోతే నువ్వు బాధపడుతున్నావు. ఇది ప్రాబ్లం. దానికి కారణం ఏమిటి? అవిద్య, అధ్యాస. అంటే ఏ విషయాలతో తాదాత్మ్యత ఉండకూడదో ఆయా విషయాలతో నువ్వు తాదాత్మ్యత లేదా ఒక అటాచ్మెంట్ కలిగి ఉండటం వల్ల నువ్వు నిరంతరం బాధ గురవుతున్నావు అన్నది ఒక వాస్తవం. మనిషి నిరంతరం అనుభవిస్తున్నది. ఇప్పుడు కొడుకు ఎగ్జామ్లో సరిగ్గా రాయలేదు, బాధపడ్డం అన్నది అవిద్య. తండ్రి బాధపడ్డం అన్నది ఎందుకు? తండ్రి యొక్క పరువు ప్రతిష్టలకి, ఈగోకి కొడుకు చదువును ముడిపెట్టాడనమాట. ఇప్పుడు నేను బయటికి వెళితే నా ఫ్రెండ్స్ ఏమంటారు, అసలు ఎవరి చదువు వాళ్ళది, ఎవరి మేధస్సు వాళ్ళది. యాజ్ ఎ ఫాదర్గా ఇలా చెప్పాడు అనుకో, చూడు నేను చదివిపిస్తున్నాను, కానీ చదవకపోవడం పూర్తి నీ ఇంటెలిజెన్సు. ఒకవేళ నువ్వు చదవకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు చదివినా నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు చదవకపోవడం మీద నా ప్రేమ ఆధారపడలేదు. ఒకటి, భవిష్యత్తులో నువ్వు చదవకపోవడం వల్ల నీకు ఉద్యోగం సరిగ్గా రాలేదనుకో, నువ్వు నన్ను ఎప్పుడూ బ్లేమ్ చేయడానికి వీల్లేదు. నేను నీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను. ఈ స్వేచ్ఛలో, నీ విచక్షణలో నువ్వే నిర్ణయం తీసుకో. ఇఫ్ యూ వాంట్ టు రీడ్, యూ కెన్ రీడ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, డోంట్. కానీ ఎవరైనా నా ఫ్రెండ్స్ అడిగారు అనుకో, నేను ఆనెస్ట్గా చెప్తాను, మా అబ్బాయికి నేను స్వేచ్ఛనిచ్చాను. వాడికి తెలుసు, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పాను, ఇంకా చెప్పాలనుకున్నది పేపర్లో రాసిచ్చాను. వాడు చదివినా చదవకపోయినా తల్లిదండ్రులను మనం చేయవలసింది వాడు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళని ప్రేమించడమే. వాళ్ళు సక్సెస్ అయితే ప్రేమించడం, సక్సెస్ కాకపోతే ప్రేమించకపోవడం, ఇదంతా వ్యాపారం. మళ్ళీ ఇదంతా అవిద్యనే. బికాజ్ నీ యొక్క మూల స్థితులకి, నీ ఆనందానికి, నీ ప్రశాంతతకి, నీ హాయికి, నీ సుఖానికి ఒక అనవసర పనికిరాని విషయంతో నువ్వు లింక్ పెట్టి చచ్చావు కాబట్టి. ఇప్పుడు ఇందులో విగ్రహేంద్రియ ప్రాణధీతమ నాహం ఏకసత్ తజ్జడం హ్యసత్. ఇందులో మనం సరిగ్గా చూస్తే మన దాదాపు అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంటుంది. కానీ కొన్నిట్లో మరీ కాంప్లెక్స్గా ఇట్లా సాధన చేస్తేనే దీని నుంచి బయటపడతాం, దీనికి కొన్ని జన్మల అవసరం, ఇట్లా చెప్పిన కాంటెక్స్ట్లు ఉన్నాయి. మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. అట్లా కాకుండా మన శరీరం అన్నది, మన ఇంద్రియాలు, ఆ తర్వాత సప్తధాతువులు, ఆ తర్వాత పంచకోశాలు, ఇవి డిఫైన్ చేయబడ్డాయి ఆల్రెడీ. జస్ట్ ఈవెన్ మీరు గూగుల్లో కొట్టినప్పటికీ సరిపోయినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు 5 కోశాలు అని చెప్తారు కదా, అందులో ఏమిటది అంటే అన్నమయ కోశము, ఆ తర్వాత ప్రాణమయ కోశము, ఆ తర్వాత మనోమయ కోశము, ఆ తర్వాత విజ్ఞానమయ కోశము, ఆ తర్వాత కారణమయి, ఆ తర్వాత ఆనందమయ కోశాలు, ఇట్లా చెప్తున్నారు. ఇవన్నీ ఒక కామన్ మ్యాన్కి ఎందుకు స్ఫురించవు అంటే, వాడు సపరేట్ చేసి అని చూసే శక్తి ఉండదు మనసుకి. ఎవరన్నా కొంత సమాచారం ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ చూస్తుంది అంతే. అందుకని ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన శరీరంలో ఏదైతే
ఏదైతే శ్వాస ఉందో ఆ శ్వాస అవయవాలకు పంపించేటువంటి ఒక ప్రక్రియ ఉంది. సో మన శరీరంలో గనక మరణం సంభవిస్తే, అంటే శ్వాస ప్రక్రియ యొక్క హలంచలన ఆగిపోతే, చివరగా శరీరం వ్యాప్తి చెందడానికి, పెరగడానికి ఏదైతే శ్వాస ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రక్రియ చివరగా ఆగిపోతుంది. అంటే ఏవైతే మన శరీరంలో ఇప్పటికే కాస్త శ్వాసను పీల్చుకుని ఉన్న మూత్రపిండాలు కానీ, లేకపోతే గుండెకాయ కానీ, లేకపోతే ఇంకేదన్నా అవయవాలు కానీ, అక్కడ నుంచి చివరిగా శ్వాస బహిర్గతం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మన యోగులు ఏం చెప్పారు, ఒకవేళ ప్రాణం మనిషి శరీరం నుంచి బయటికి పోయినప్పటికీ, నిజానికి అది తప్పు. మనకు ప్రాణం పోవడం అనేది ఏమీ లేదు, ప్రాణం ఎప్పుడూ ఉంది. కాకపోతే ఆ శరీరానికి ఆ ప్రాణాన్ని నిలుపుకునేటువంటి ఒకానొక శక్తి కోల్పోయిందంతే. సో కోల్పోయినప్పుడు ఆ శ్వాస తీసుకునే ప్రక్రియ ఆగిపోవడం వల్ల ప్రాణం పోయిన ఫీలింగ్ కలుగుతుంది. సో మనం దేన్నైనా నిర్వచించవచ్చు కానీ ప్రాణాన్ని నిర్వచించలేము. సో ప్రాణం అన్నది ఒక పూనిక మాత్రమే. ఆ పూనిక అన్నది ఆ శ్వాస యొక్క ఆ కదలికకి సంబంధం ఉంటుంది అంతే. ప్రాణము శ్వాసకి అవినాభావ సంబంధం. ప్రాణం రిజిస్టర్ అవుతుంది ఒకవేళ శ్వాస కదలిక ఉంటే. మెల్లగా శ్వాస ఆగిపోయింది అనుకో, ప్రాణం తన యొక్క కనెక్షన్ కట్ అయిపోతుంది అంతవరకే. ఇది నేను నా పర్సనల్ అబ్జర్వేషన్లో చెప్తున్నమాట. సో ఏవేవైతే నేను అనుకుంటున్నావో, అంటే ఈ దేహము నేను అనుకున్నా అది మాయనే, ఎందుకంటే దేహం మారుతుంది కాబట్టి. ఇంద్రియాలు నేను అనుకున్న మాయనే, ఎందుకంటే ఇంద్రియాలు జస్ట్ బయట ఉన్న సమాచారాన్ని నీ మనసులోకి పంపిస్తాయి. ఇది ఎప్పుడు డిస్క్రిపెన్సీ ఉంటుంది, ఇది ఎప్పుడు ఎంతో కొంత భేదభావం ఉంటుంది. ఎప్పుడూ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన కళ్ళది కానీ మన చెవులు కానీ పంపించలేవు. ఎప్పుడు ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫర్మేషన్ని పంపిస్తాయి కాబట్టి నీకు ఒక పరిపూర్ణ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కలగదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హిమాలయాస్ని చూసావు అనుకో, హిమాలయాస్ని నీ కళ్ళు ఒక దిక్కే చూస్తే మరి అటుపక్కన ఇన్ఫర్మేషన్ మైండ్కి వెళ్ళదు కదా. అట్లాగే ఇప్పుడు మంచి ఒక పెద్ద ప్రవచనకారుడు ప్రవచనం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ మొత్తం ప్రవచనంలో నువ్వు కాసేపు వినొచ్చు, కాసేపు వినకుండా ఉండొచ్చు, ఇంకొంచెం సేపు నువ్వు అన్యమనస్కంగా ఉండొచ్చు. తద్వారా నీ లోపలికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా పోదు. నేను వయలిన్ నేర్చుకున్నప్పుడు స్పష్టంగా అనుభూతి చెందిన, నేనే కొన్నిసార్లు పరిపూర్ణంగా విన్నాను, నేనే కొన్నిసార్లు అసంపూర్ణంగా విన్నాను. అంటే సమ్టైమ్స్ యువర్ మైండ్ ఈజ్ ప్రజెంట్ 100%, సమ్టైమ్స్ యువర్ మైండ్ ఈజ్ నాట్. సో ఇట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి. అందుకని అది అబద్ధమే. ఆ తర్వాత నీ శరీరం దేంతో నిర్మితమైందో ఆ సప్తధాతువులు అంటే రక్తము, మజ్జ, ఇట్లాంటి అదంతా నువ్వు కాదు. అట్లాగే నువ్వు రకరకాల కోశాలు ఏవైతే చెప్తున్నావో అవి నువ్వు కాదు. మరి ఎవరు నువ్వు అంటే వీటిని నేను అనుభవిస్తున్నప్పటికీ వీటికి అంటకుండా ఉన్న ఒకానొక స్థితిని నేను అని చెప్పడానికి దాదాపు అందరూ జ్ఞానోదయం పొందిన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఒక్కసారి చిక్కితే ఎప్పటికీ పోదు. చిక్కే వరకు సంశయాలు ఎప్పటికీ ఉండనే ఉంటాయి. అందుకని మనం క్లేశం అనే ఒక పదం వాడచ్చు. అంటే కలపకూడని రెండింటిని కలపడం వల్ల కలిగే బాధ. అంటే ఇంతకుముందు మనం ఇచ్చిన ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కొడుకు చదువుకి తండ్రి ప్రశాంతతకి లింక్ పెట్టకూడదు, ఆ లింక్ పెట్టడం వల్ల క్లేశం వచ్చింది. అట్లా ఈ నిజమైన నేను అనే దానికి ఈ శరీరాన్ని లింక్ పెట్టినా, శరీరం యొక్క అందాన్ని లింక్ పెట్టినా, నీ సెన్సెస్ని లింక్ పెట్టినా, దాని ద్వారా నువ్వు పొందిన సమాచారం లింక్ పెట్టినా, ఏది లింక్ పెట్టినా కూడా ఆ నిజమైన నేను అన్నది కరప్ట్ అవుతుంది అన్నట్టు. అంటే దాని యొక్క రియల్ నేచర్ కప్పివేయబడుతుంది. అందుకని రమణ మహర్షి ఈ సూత్రంలో చెప్తున్నది అదే, నిజమైన నేనుకి ఏవి అంటుకోవు, కానీ అవిద్య వల్ల మనం బలవంతంగా ఆపాదిస్తాం అని చెప్తున్నాడు అనమాట. సో ఏది నిజమైన నేను అన్న దాని మీద నేను అనంతమైన వ్యాఖ్యలు చేసి ఉన్నా నా యూట్యూబ్ ఛానల్లో. అంటే ఏదైతే కంటిన్యూస్గా ఉంటుందో, దేని స్థితి అఖండంగా ఉంటుందో అది నిజమైన నేను అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే తర్వాత ఒక ఎడతెగని స్థితి ఆ నిజమైన నేను యొక్క వన్ ఆఫ్ ద క్వాలిటీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
ప్రశాంతత అన్నది వస్తూ పోతూ ఉంటే బాగుండదు, కానీ ప్రశాంతత బాగుంది అని అందరికీ తెలుసు. ప్రశాంతత నువ్వు క్రియేట్ చేయలేవు కూడా. ఎట్లా క్రియేట్ చేస్తావు మనసులో ప్రశాంతత? ఒకవేళ అట్లా బై ఫోర్స్ క్రియేట్ చేస్తే అది ఎక్కువసేపు ఉండదు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు జ్ఞాని గుర్తించాడు తన హాయి, తన ప్రశాంతత, తన సుఖం అన్నది తన నేచర్ అని. ఇప్పుడు జ్ఞాని అన్నీ వదులుకున్నా సరే వీటిని వదులుకోలేదు. తద్వారా ఈ వీటికి రాను రాను తను తెలుసుకున్నది ఏమిటంటే వీటిని లింక్ చేయకుండా వాటిని యథావిధిగా ఒక ఎటర్నల్ స్టేటస్ కోలో అట్లా నిలబెట్టాడనమాట. ఇది ఎక్కువ చర్చిస్తే కాంప్లెక్స్ అయిపోతుంది. అదర్వైజ్ ఒక్క మాట అంతే, ఏది వచ్చిపోతుందో అది నీవు కాదు. ప్రపంచం ఏదైతే నిన్ను ఇది అంటుందో అది నీవు కాదు. ఎక్కువసార్లు రిపీటెడ్ చేయడం వల్ల నీకు నేను అనిపిస్తున్నదో అది నీవు కాదు. ఇప్పుడు అందరూ ఒక అమ్మాయిని అన్నారు అనుకో, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు అంటే అది నీకు ఒక భ్రాంతి కలుగుతుంది అంతే. అంతలో ఎవరన్నా వచ్చి నువ్వు అందంగా లేవంటే కోపం కూడా వస్తుంది. బికాస్ నీకు నచ్చింది, నీ చాయిస్ వల్ల నీకు నచ్చిన దాన్ని పట్టుకున్నావు. వేరే వాడు ఉన్నప్పుడు నీకు నచ్చడం లేదు, నువ్వు బాగలేవని. ఈ రెండు అబద్ధాలే. ఇప్పుడు భూమి మీద ఎవ్వరు లేరనుకో, అసలు నీ అందరిని చూసుకొని నువ్వు మురిసిపోవడం ఉండనే ఉండదు. అసలు దేహాభిమానం నశ్వరంతి, జీరో. ఎవ్వడికి ఉండదు దేహాభిమానం. అసలు ముడ్డు మీద బట్ట కూడా వేసుకోరు అసలు. ఒక 10 daysలో మనిషి ఆదిమానవుడు అయిపోతాడు అంతే. ఈ భూమి మీద మనుషులందరూ డిసప్పేర్ అయిపోయారు అనుకో, ఊరికి అయిపోతే తిక్కలి. నేను చూసేవాళ్ళు లేడని తెలిసిపోయిన తర్వాత నువ్వు ఎందుకు బట్టలు వేసుకుంటావు అసలు? ఒకవేళ వేసుకున్నా ఆ ప్రకృతిని నుంచి కాపాడుకోవడానికి అంతే. కానీ ఇది నేను అందంగా కనబడాలి అన్న థాటే ఉండదు అసలు. సో ఇది ఏమంత కాంప్లికేట్ విషయం కాదు, కానీ చర్చిస్తున్నప్పుడు అట్లా అనిపిస్తుంది ఈ కోశాలు గీచాలు. అందుకే నేను ఈ చర్చల్లో పడను. ఎందుకంటే ఆ లోపడున్న విషయాలు అవన్నీ కామన్ మ్యాన్కి తెలియదు. తెలుసుకున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఈ కోశాలు, తర్వాత శరీరం యొక్క సప్తధాతువులు అవి నేను కాదు, నేను శరీరం నేను కాదు అని తెలుసుకోవడం పక్కన పెట్టు. ముందు నీ ఫోన్తో నీకున్న అటాచ్మెంట్ తీసి ఫస్ట్ బాయిలో నూకు దాన్ని. ఫోన్ విషయంలో డిక్లేర్ చేయి, ఫోన్ నాది అని నేను చెప్పను. ఫోన్ అవసరం కోసం వాడుకుంటున్నాను, కానీ ఫోన్ ఉన్నా లేకపోయినా నా ప్రశాంతతకు డోకా లేదు అని చెప్తే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ. ఇది మోడర్న్ అండర్స్టాండింగ్. ఇది నేను అర్థం చేసుకోవడానికి నాకు ఇదే మార్గమైంది. క్లియర్గా అర్థమైంది అసలు నాకు దేహాభిమానం అయిన తర్వాత. ముందు చిన్న చిన్న విషయాలు నీకు బోల్డని అభిమానులు పాడింది, నీకు బోల్డని అటాచ్మెంట్లు పాడింది. సో అందుకని ఎక్కడో ఒక చోట టాంజిబుల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి లిబరేషన్. ఇప్పుడు నేను చెప్తున్న అన్ని నావే, ఏది సొంతం చేసుకోలేదు. ఇది పూర్తి అవగాహనలో చెప్తున్నమాట. ఈ క్షణం నా చేతిలో నేను వాడుతున్న ఫోన్, ఇది రికార్డ్ చేయడానికి నేను రాస్తున్న ఐప్యాడ్ ప్రస్తుతం నావే, కానీ వాటితో నాకు అటాచ్మెంట్ లేదు. అవసరం ఉంది కాబట్టి వాటిని నేను చాలా గౌరవంగా వాటిని చూసుకుంటాను. నేను కొన్న రోజు ఎలా ఉన్నాయో ఈ రోజుకి అలాగే ఉన్నాయి, ఒక్క మరక కానీ మచ్చ కానీ. అంటే స్టేటస్ కో ఐ ఆల్వేస్ మెయింటైన్. రాను రాను వస్తువులు ఎవరివైనా పాతబడిపోతాయి, మురికి అయిపోతాయి, గీతలు పడతాయి, అద్దాలు పగిలిపోతాయి. నేను వాడే కొన్ని వస్తువులు నేను కొన్నప్పుడు ఎలా ఉంటాయో చివరి వరకు అలాగే ఉంటాయి. ఆ తర్వాత ఏ రోజైతే నాకు దాంతో అవసరం తీరిపోయింది నేను ఎవరికన్నా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నాదంటూ సొంతం ఏమీ లేదు కదా. ఈ చిన్న విషయం అర్థమైతే నీకు బాడీకి కూడా అప్లై చేసి చూడు. బాడీ కూడా నీ సొంతం కాదు, బాత్ కథం ఓకే. ఇంత చెప్పినా ఇంతే. గోల్ గోల్ ఘుమానా ఔర్ కిదర్ బి నహీ జానా. ఇది స్పిరిచువాలిటీ. ఎక్కువ థింక్ చేసేవాడికి అర్థం కాదు ఇది. టక్కున పట్టుకోవాలన్నమాట. అన్నీ నావే, ఏది సొంతం చేసుకోలేదు, ఇది ఒక్కటి పట్టుకోవాల్సి సరిపోతుంది. సరస్సు